రేపు మా అంబటి రాంబాబు గారు మా పార్టీ నేత అయినటువంటి కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబుపై దుర్మార్గంగా ఆయన అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉండాలని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాంబాబు గారితో పాటు అక్కడ ఉన్నటువంటి భార్యా పిల్లలు కూడా బెదిరించే ఇంటికి నిప్పంటించే కార్యక్రమం చేసి వాళ్ళందరూ కూడా ఈ అవసరమైతే హత్య చేయాలని తెలుగుదేశం గూండాలు చేసినటువంటి ప్రవర్తన చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అది చాలా శోచనీయం. అందుకనే ఈ విషయాలన్నీ కూడా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిపై ఇలా చేస్తూ ఎప్పుడు కూడా కాపులపై కక్ష సాధింపు చర్యలే తెలుగుదేశం తాలూకు ప్రధాన ఎజెండా. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ప్రతి కాపు సోదరుడికి ఉంది. కానీ ఈరోజు రాంబాబుపై జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఆ కుటుంబం కూడా భయభ్రాంతులకు గురై ఉన్నది. అందుకనే మా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మొత్తం కాపు సామాజిక వర్గానికి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఈ పార్టీ నాయకత్వం అంతా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, నేతలందరూ కూడా వైసీపీ పార్టీ తరపు నుంచి మనం అండగా ఉందాం. మన వైసీపీ పార్టీలో పర్టికులర్ వైసీపీ పార్టీ ఒక పక్క, మా సామాజిక వర్గ నేత మరొక పక్క ఉన్నటువంటి రాంబాబుకి మన అండగా ఉండవలసిన బాధ్యత మనపై ఉందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సుమారు 300 కారుల్లో ఈ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అందరం కూడా రేపు తెల్లవారి 6 గంటలు బయలుదేరడం జరుగుతుంది. 7:30 కల్లా పాయకరాపేటలో అక్కడ టిఫిన్ కార్యక్రమం చేసుకొని అప్పుడు లంచ్ కల్లా ఆ కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ ఈవినింగ్కి 5-6 గంటలకల్లా తిరిగి మళ్ళీ విశాఖపట్నం చేరుకోవాలనేది రూట్ మ్యాప్ ఖరారు చేయడం జరిగింది.